అందరికీ నమస్కారం. ఇటీవల కాలంలో రాజకీయాలు ఎట్లా ఉంటాయో మనందరికీ తెలుసు. రాజకీయాల లోపల చాలా అరుదుగా నిజాయితీ పనులు కనపడుతున్నారు. ఒకప్పుడు అవినీతి పనులు చాలా అరుదుగా కనపడేవాడు. ఇది రివర్స్ అయింది ఇప్పుడు. సో నాకు కీర్తిశేషులు ఎలిమినేటి మాధవరెడ్డి గారి దగ్గర ఆయన ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేసే ఒక అద్భుతమైన అవకాశం లభించింది. ఈరోజు మీతో ఆ ఎపిసోడ్ నేను షేర్ చేసుకుంటా. ఎందుకంటే ఆయన ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్, చాలా నిజాయితీ గల రాజకీయవేత్త. అట్లాంటి రాజకీయ నాయకులు ఈరోజు మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంది. కాబట్టి మిమ్మల్ని కూడా రేపొద్దున మోటివేట్ చేయడానికి, ఒకవేళ మీరు రాజకీయాల్లో రావాలంటే ఏ విధంగా నడుచుకోవాలి అనేది ఒక ఇన్స్పిరేషన్ మీకు రావాలనే ఉద్దేశంతో నేను ఈ విషయం చెప్తున్నా. మాధవరెడ్డి గారు ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండేవాడు. నాకు తెలిసి అది 196 క్వార్టర్ నెంబర్ అనుకుంటా. ఆ పైన అంతస్తులో ఫారెస్ట్ మినిస్టర్ ఉండేవాడు అక్కడ, మోహన్ రావు అని, కలమట మోహన్ రావు ఉండేవారు. అయితే నేను ఆ మోహన్ రావు కలవడానికి, ఎందుకంటే నేను యూనియన్ ఇప్పుడు ఫారెస్ట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్కి చైర్మన్గా, జనరల్ సెక్రటరీ ఆఫ్ ది ఏపీ రేంజ్ ఆఫ్ అసోసియేషన్కు ఉండడం వల్ల చాలా ఫ్రీక్వెంట్గా ఫారెస్ట్ నుంచి కలుస్తుండేవాడిని. ఆ సందర్భంగా కింద క్వార్టర్ మాధవరెడ్డి గారికి కలుస్తున్నప్పుడు, ఆయన ఉన్నప్పుడల్లా మేము ఆయన కూడా కలుస్తుండేవాళ్ళం. ఆయన అడుగుతుండేవాడు, ఏంటి ఇంత పవర్ఫుల్లా మీ యూనియన్, ఏంటి యాక్టివిటీ, ఎందుకు ఇంత తరచుగా మీరు కలుస్తున్నారు మినిస్టర్ గారిని అంటే చెప్తుండేవాళ్ళం, ఇట్లా ఉన్నాయి సార్ సమస్యలు, ఇది ఆ యూనియన్ పవర్ఫుల్లే, డెఫినెట్గా డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా గౌరవిస్తారు, అదేవిధంగా మంత్రి గారు కూడా అసోసియేషన్ అంటే కాస్త గౌరవం ఎక్కువనే రిగార్డ్ ఇస్తారని చెప్తుండేవాడు. ఒక సందర్భంలో ఆయన నన్ను ఇట్లా కలిసినప్పుడు అడిగాడు, ఏంటి మీ సమస్యలు పరిష్కారం అవుతున్నాయని. నేనన్నా సరదాగా, ఎక్కడ సమస్యలు పరిష్కారం సార్, ఇక మీరు మంత్రి, మీ దగ్గర నేనే ప్రైవేట్ సెక్రటరీ ఉంటే తప్ప మా ఇష్యూస్ సాల్వ్ అయ్యేటట్లేవు అని అన్నాను సరదాగా. అది ఇప్పుడు జరిగిన తర్వాత ఒక 2 years తర్వాత నేను అహ్మదాబాద్కి ట్రైనింగ్ కోసం పోయాను. ఫారెస్ట్ అక్కడ ఏదో రీసెర్చ్ సంబంధించినటువంటి దాంట్లో ట్రైనింగ్ కోసం వెళ్ళే సందర్భంలో రూరల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఉంది అక్కడ, దాంట్లో ట్రైనింగ్ కోసం పోయిన సందర్భంలో రాత్రి 10 o'clock ఏదో న్యూస్, దూరదర్శన్, ఆ రోజుల్లో ఇంత సోషల్ మీడియా లేదు కదా, దూరదర్శన్ అనేది వార్తలు కావాలంటే మనం ఆ స్పెసిఫిక్ టైంలో వినాలి. అరౌండ్ 10 o'clock 9 o'clock న్యూస్లో నేను మాధవరెడ్డి హ్యాస్ బీన్ స్వోర్న్ ఇన్ యాజ్ హెల్త్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఒక వార్త విన్నా. అరే ఆయన ఫోటో చూపించి వార్త చెప్పారు. అరే నేను వెంటనే నియర్ బై ఒక టెలిఫోన్ బూత్కి వెళ్ళి దాదాపు 1 గంట సేపు నేను నిరంతరం ప్రయత్నం చేసినా కూడా కంటిన్యూస్గా ఆయనకున్న 2 ఫోన్లు ఎంగేజ్ వచ్చాయి తప్ప నాకు లైన్ కలవలేదు. ఇక అనుకున్నా, ఇక చివరి కాల్ చేద్దాం అనుకుని లాస్ట్ కనెక్ట్ అయింది. అది కనెక్ట్ అయినప్పుడు ఆ పిఏ, అప్పటికే ఒక పిఏ చేరినట్టున్నాడు. ఆయన అన్నాడు, సార్ చాలా బిజీగా ఉన్నాడు, మీరు తర్వాత చేయండి అన్నాడు. నేను పోయి అహ్మదాబాద్ నుంచి మాట్లాడుతున్నాను, లాంగ్ డిస్టెన్స్ కాల్ ఇది, ఒకసారి కనెక్షన్ ఇచ్చి సార్కు నేను గ్రీటింగ్ చెప్పాలంతే అంటే ఆయన వెంటనే పిలిచినట్టున్నాడు. మాధవరెడ్డి గారు ఒక 30 seconds తర్వాత లైన్లోకి వచ్చారు. ఆయన వెంటనే ఫోన్ ఎత్తి, ఎక్కడున్నో తెలియకపోతే నేను అహ్మదాబాద్ ఉన్నా సార్ అన్న, నువ్వు వెంటనే రేపు వచ్చి జాయిన్ అయిపోవాలన్నాడు. నేను సర్ప్రైజ్, అసలు ఆయన 2 years జ్ఞాపకం పెట్టుకుని ఆ మాట అనటం. తర్వాత నేను వెంటనే హైదరాబాద్ రావటం, ఆ తర్వాత మా కో బ్రదర్ రామకృష్ణారావు గారు, తల్లం కృష్ణ, కీర్తిశేషులు గాలిరెడ్డి గారు, వీళ్ళు కూడా మాధవరెడ్డి గారికి రికమెండ్ చేయడం. ఆయన అన్న మాట ప్రకారం నెక్స్ట్ డే 24 hours నాకు ఆర్డర్స్ ఇచ్చాడు ప్రైవేట్ సెక్రటరీగా. అది నా ఫస్ట్ ఎంట్రీ ఇది సెక్రటేరియట్లో. అది పొలిటికల్గా ఒక రకమైన ఎక్స్పోజర్ నాకు. గతంలో అంతకుముందు నాకు ఈ ఎంత జనరల్ సెక్రటరీగా ఉండి ఎన్ని పేషీలు ఫారెస్ట్ అంతా తిరిగినా కూడా ఈ అడ్మినిస్ట్రేషన్ మీద గ్రిప్ ఉండేది కాదు. ఆయన ఒకసారి హెల్త్ మినిస్టర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, నేను ఆయన దగ్గర చేరిన తర్వాత నాకు డైరెక్ట్ ఎక్స్పోజర్ పాలిటిక్స్కి దొరికింది. ఇట్లా పోయి నేను ఆ సీట్లో కూర్చున్న నా బ్యాచ్మేట్ అరుణ్ కుమార్ వచ్చాడు అక్కడికి. అరుణ్ కుమార్ వచ్చి ఆయన అన్నాడు, దిలీప్ నువ్వు మంచి పవర్ఫుల్ పొజిషన్లో కూర్చున్నావు, ఇప్పుడు నేను నీ దగ్గర నుంచి ఒక అజ్యూరెన్స్ ఆశిస్తున్నాను. నేను ఏంటి అజ్యూరెన్స్ అన్న. ఆయన అన్నాడు, ఈ సీట్లో కూర్చొని నువ్వు అబద్ధం ఆడకూడదు, ఒక తప్పు చేయకూడదు, డబ్బులు తీసుకోకూడదు, ఈ 3 కండిషన్స్ పెట్టాడు. అతను ట్రూ క్రిస్టియన్. ఆయన 10% శాలరీ ఎప్పుడు కూడా తన జీతంలో వచ్చిన 10% చర్చ్కి ఇచ్చేవాడు. ఆ యాంగిల్లో ఆయన ఆ మాటలు చెప్తేనే, అన్న ఇది ఇక్కడ కూడా బాబు రాక మంత్రి ఆఫీస్కి వచ్చి ఏదో పవర్ఫుల్ పొజిషన్లోకి వచ్చాం అని నేను అనుకుంటే, పనులను చేసుకోవచ్చు వాళ్ళకు వీళ్ళకు అని అనుకుంటే ఈ విధమైన కండిషన్స్ పెడుతున్నాడు. నేనన్నా నాకు 24 hours టైం నేను ఆలోచించి చెప్తా అన్న. 24 hours తర్వాత మళ్ళీ తెల్లారి ఆయన కరెక్ట్ 10 o'clock వచ్చాడు. ఆ రోజు రాత్రి నాకు 3-3:30 వరకు నిద్రే పట్టలేదు అసలు. ఎట్లా పెద్ద చిక్కు ప్రశ్న ఆవిడ నాకు రాదు. ఆ రోజు రాత్రి నాకు పూర్తిగా నిద్ర పట్టలేదు. 3:30 వరకు మెలుకొని ఆలోచించిన తర్వాత అల్టిమేట్గా నేను డెసిషన్ తీసుకున్నా, ఏంటంటే అరుణ్ ఏదైతే చెప్పాడో అది ఫాలో అవుదాం. అప్పుడు నాకు గాఢమైన నిద్ర పట్టింది. నెక్స్ట్ 3-4 hours తెల్లారి 10 o'clock కల్లా అరుణ్ కుమార్ ఆఫీస్లో ఉన్నాడు. నేను ఆయన చెప్పాను, ఐ హ్యావ్ డిసైడెడ్ నాట్ టు టేక్ మనీ, ఐ విల్ నాట్ లై, ఐ విల్ నాట్ కమిట్ ఎ సింగిల్ మిస్టేక్ ఇన్ దిస్ సీట్ అని. ఆయన నాకు ఆలోచించుకున్నాడు, గాడ్ విల్ సేవ్ యూ అన్నాడు.
ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను మాధవరెడ్డి గారికి కూడా చెప్పాను, సరే ఈ సీట్లో నేను ₹1 తీసుకోకుండా పనిచేస్తాను మీ దగ్గర. ఆయన అన్నాడు, అసలు అట్లాంటి వాళ్ళే కావాలి నాకు అని. ఈ వాజ్ వెరీ హ్యాపీ టు హియర్ దట్. ఆ తర్వాత బిలీవ్ మీ 6 years నేను మాధవరెడ్డి గారి దగ్గర, ఆయన హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రైవేట్ సెక్రటరీ, ఆయన హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రైవేట్ సెక్రటరీ, ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా నేను ప్రైవేట్ సెక్రటరీ. ఈ మొత్తం కాలంలో నేను ఆయనకి ఇచ్చిన మాట ప్రకారం ఒక్కనాడు ఒకళ్ళ దగ్గర ₹1 ఆశించడం కానీ, ఎవరికి కూడా అబద్ధం చెప్పడం కానీ ఏ పనులు చేయలేదు ఎక్సెప్ట్ హెల్పింగ్ పీపుల్. అయితే ఇక్కడ నా గురించి కాదు, అసలు మాధవరెడ్డి గారు నేను ఒక 17,000 ఫైల్ చూపించారు. 17,000 ఫైల్స్ ఆ 3 శాఖల్లో మేము కంప్యూటరైజ్ చేసాం. ఎవరు ఏ నివేదిక ఇచ్చినా, ఎవరికి పంపించాం, ఎవరు ఎక్కడి నుంచి రిప్లై ఏమొచ్చింది, వచ్చిన వాళ్ళకి సమాధానం చెప్పడం, కంప్యూటరైజ్ నాకు చూపించాం. వెరీ హ్యాపీ. మొత్తం ఆఫీస్ అంతా కంప్యూటరైజ్ అయిందని నేను సీఎం కూడా చెప్పుకున్నాడు. ఆ 17,000 ఫైల్ చూపించిన సందర్భంలో మాధవరెడ్డి గారు ఒక్కనాడు కూడా ఈ ఫైల్ ఎవరిది, వీడెవడు, వీడు మనకేమైనా ఇస్తాడా ఇవ్వడా అనే మాటే లేదు అసలు. ఆ మెరిట్స్ ప్రకారం ఆ ఫైల్స్ని డిస్పోజ్ చేసి దాని మీద డెసిషన్ తీసుకున్నాడు తప్ప ఆయన కరప్షన్ అనేది నేనైతే వినలేదు, చూడలేదు, నాకు తెలియదు అసలు. అట్లాంటి రాజకీయవేత్త, అందుకే మీకు చెప్పా, అరుదుగా కనపడతారు అట్లాంటి రాజకీయవేత్తలు. ఇట్స్ వెరీ రేర్. అట్లాంటి వాడి కాంబినేషన్లో నేను పనిచేయడం అనేది నిజంగా నాకు అద్భుతమైన స్ఫూర్తినిచ్చింది. అక్కడ ఆ సహచర్యంతో అక్కడ నేను పనిచేసినటువంటి ఆ ఎంటైర్ పీరియడ్ కూడా నాకు మంచి రెప్యుటేషన్ తెచ్చింది. తర్వాత కాలంలో నేను ఎమ్మెల్సీగా 2 terms గెలిచిన సందర్భంలో ఎక్కడెక్కడికో పోతే వాళ్ళంతా నాకు నమస్కారాలు పెట్టి, సార్ మీ దగ్గర మాధవరెడ్డి గారి దగ్గర ఉన్నప్పుడు వచ్చాం, మీరు మాకు ఈ పని చేసి పెట్టారు, ఇది చేసి పెట్టారని చెప్పడం. ఒక ఆయన అయితే నాకు నేను 1 week నుంచి లీవ్ పెట్టి మీ గురించి క్యాంపెయిన్ చేస్తున్నాను సార్ అన్నాడు. నువ్వు ఏం చేస్తావు అసలు అంటే, నేను హెడ్ కానిస్టేబుల్ సార్ అన్నాడు. నువ్వు ఎందుకు లీవ్ పెట్టావు నా కోసం అన్నాడు. అంటే ఆయన అన్నాడు, మీరు మాధవరెడ్డి గారి దగ్గర ఉన్నప్పుడు నేను వేరేకి వచ్చిన అది ఒక ఇంక్రిమెంట్ ఆగిపోయిందని ఒక పేపర్ ఇచ్చాను సార్, నాకు మీరు హెల్ప్ చేస్తే నా ప్రమోషన్ వస్తుందని అన్నాను. ఒక కవర్ కూడా ఇచ్చాను, అందులో ఒక 20,000 ఉంటే మీరు ఆ కవర్ రిటర్న్ చేసి నువ్వే పెట్టుకున్నారు. విదిన్ 1 month నాకు ఆ ఛార్జ్ డ్రాప్ అయిపోయిన ప్రమోషన్ వచ్చింది సార్. ఈ రోజు మీ రుణం తీర్చుకోవడానికి నాకు అవకాశం దొరికిందన్నాడు. నేను సర్ప్రైజ్. అంటే మీరు జీవితంలో ఎవరికి ఏ ఉపకారం చేసినా అది మీకు రిటర్న్ వస్తుంది ఏదో ఒక రూపంలో. అతనంట 130 మంది కడుపులో తలబెట్టి మా దిలీప్ కుమార్ గారికి ఓటేయమని అడిగాడు. ఇక చూడండి, అంటే అట్లాంటి ఆ రెప్యుటేషన్ ఉన్నది ఒక మాధవరెడ్డి గారి గైడెన్స్లో వారి దగ్గర పనిచేయడం వల్ల, అది నిజాయితీగా పనిచేయడం వల్ల నాకు లభించింది. కాబట్టి నేను యువత అయినటువంటి మీకు ఎప్పుడు కూడా మనీ ఉండాలని కానీ, లేదా అవినీతికి పాల్పడాలని కానీ మీరు ఏది ఆశించాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ టేకెన్ కేర్. నిజంగా అరుణ్ కుమార్ కూడా 10% చర్చకి ఇస్తున్న అరుణ్ కుమార్కు తర్వాత ఇమిగ్రేషన్ అవకాశం వచ్చి న్యూజిలాండ్ వెళ్ళిపోయాడు. ఆయన అక్కడ తన పిల్లలందరూ కూడా అందరూ వెల్ సెటిల్డ్, హైలీ కనెక్టెడ్, ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్. అండ్ ఆయన జీవిత విధానం మన దానికంటే 10 times బెటర్ ఉంటుంది. ఎందుకంటే మనకు తెలుసు న్యూజిలాండ్, అమెరికా ఎట్లా ఉంటాయి. సో ఆ విధమైనటువంటి నాకు స్ఫూర్తి కలిగించిన అరుణ్ కుమార్ స్వయంగా జీవితంలో బాగుపడ్డాడు, నిజాయితీగా ఉన్న. మాధవరెడ్డి గారు నిజాయితీగా త్రూఅవుట్ లైఫ్లో ఉండి గొప్ప పేరు తెచ్చుకున్నాడు. మాకు కూడా అవకాశం ఇచ్చాడు ఆయనతో పాటు షేర్ చేసుకోవడానికి. కాబట్టి మీకు కూడా ఈ స్టోరీ అనేది మిమ్మల్ని ఇన్స్పైర్ చేయాలని, జీవితంలో మీరు మీ లక్ష్యాలు సాధించడానికి నిజాయితీ ఖచ్చితంగా మీకు తోడ్పడుతుందని చెప్పడమే నా ఉద్దేశం. నమస్కారం. మరిన్ని అంశాల కోసం లక్ష్యం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.